రాయలసీమలో ఎక్కువ మంది బలిజలు ఉంటారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ బలిజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభల్లో తమ ప్రాతినిధ్యం కోసం చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నారు. నాయకత్వం చాలా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రమే బలిజలకు అవకాశం దొరుకుతుంది. ప్రధానంగా ఈసారి అసెంబ్లీలో బలిజలకు ప్రాతినిధ్యం సరిగ్గా లేదు. ఏ రాజకీయ పార్టీ కనీసం టికెట్లు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు అనేది బలిజ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఆందోళన వినిపిస్తూ ఉంది. సీట్లు ఎందుకు ఇవ్వటం లేదు? ఓట్లు ప్రధానంగా జనాభా కూడా బలిజ సామాజిక వర్గ జనాభా కూడా 20 లక్షల మందికి పైగా రాయలసీమలో ఉంది. అటువంటి సందర్భంలో బలిజలకి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు? కావాలని మమ్మల్ని అణచివేస్తున్నారా అనే ఒక ధోరణి బలిజ సామాజిక వర్గంలో ప్రధానంగా కనిపిస్తుంది. కారణాలు ఏంటి? నిన్న హరిరామ జోగయ్య కూడా దాదాపుగా ఇంచుమించుగా ఇదే విషయానికి సంబంధించి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి లేఖ రాశారు. బలిజ సామాజిక వర్గానికి రాయలసీమలో 7 స్థానాలు కేటాయించాలనేది ఆయన డిమాండ్గా వినిపిస్తోంది. కేవలం హరిరామ జోగయ్య కాదు, చాలామంది బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా ఇటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు తిరుపతిలో అక్కడ తిరుపతి సీటు బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రధానంగా జనసేన డిమాండ్ చేస్తూ అక్కడ బలిజ నాయకులందరూ సమావేశమైన పరిస్థితి కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్న బలిజ సామాజిక వర్గంలో ఎందుకు ఈ ఆందోళన? కారణాలు ఏంటి? ప్రస్తుతం మనతో బలిజ సంఘం నాయకులు నరసింహరావు జాయిన్ అయి ఉన్నారు. నరసింహరావు గారు, ఏంటి ప్రధానంగా రాజకీయ పార్టీలను బలిజ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారా? లేదు అనుకుంటే జరుగుతున్న అన్యాయాన్ని మీరు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారా? ఎందుకు మీకు టికెట్లు దక్కట్లేదు? నమస్తే రజనీకాంత్ సార్, మీకు చెప్పండి సార్. అత్యధికంగా ఉన్నటువంటి మా బలిజలకు సముచిత స్థానం దొరకట్లేదు సార్ రాజకీయంలో, ఏ పార్టీలో కూడా. రీజన్ అంటే మా ఓటు బ్యాంకే కావాలా వీరికి, మా నాయకత్వం అవసరం లేదా ఏ పార్టీకి అనేటువంటి చైతన్యం మాలో కూడా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో చూసుకున్న మెజారిటీ ఓటర్లు ఉన్నారు సార్ బలిజలు. ఈరోజు బీసీలకి ఒక కోటా ఉంది, ఎస్సీలకు ఒక కోటా ఉంది, అదేవిధంగా రెడ్లకు ఒక కోటా ఉంది. మరి బలిజలకి ఎందుకు కోటా ఉండట్లేదు అనేది కూడా మరి మాలో మేము ప్రశ్నించుకోవాల్సినటువంటి తరుణం దగ్గరకు వచ్చిందని అనుకుంటా ఉన్నాం సార్. అంటే మీరు గట్టిగా డిమాండ్ చేసి ఇప్పుడు కోస్తా జిల్లాలో ఉంటే కాపు సామాజిక వర్గ నాయకులు ఆ డిమాండ్ వాళ్ళ కోసం ఆ క్రేవింగ్ అనిపిస్తూ ఉంది. మీకు బలిజల ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారా రాయలసీమలో అక్కడ ఉన్న రాజకీయ నాయకత్వాన్ని? అది ఒక కారణం అయ్యుండొచ్చు సార్. ఇప్పుడు కానీ ఖచ్చితంగా అన్ని రకాలుగా నాయకత్వం వహించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి బలిజ నాయకులు ఎంతో మంది ఉన్నారు. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే జిల్లాకి కనీసం 2 సీట్లైనా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఏ పార్టీ అయినా అప్పటికి కూడా. ఎందుకంటే మెజారిటీ ఓటర్లు అండి, 40 నుంచి 50 వేలు ఉన్నటువంటి సెగ్మెంట్లు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు చాలా ఉన్నాయి మా రాయలసీమలో 4 జిల్లాల్లో తీసుకుంటే. అటువంటి 4 జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బలిజలకి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అనేది చాలా ఒక దుర్భరమైనటువంటి స్థితిగా మేము భావిస్తా ఉన్నాం ఈరోజు. కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయలేరు అంటే ఐక్యత లేదా? బలిజల్లో ఐక్యత లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవడానికి? ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూస్తుంటే వాళ్ళ డిమాండ్స్ అంటే కాపు సామాజిక వర్గాన్ని ఇగ్నోర్ చేయలేని ఒక సిచ్యువేషన్ అనివార్యతను క్రియేట్ చేశారు. రాయలసీమలో అలాంటి అనివార్యతను మీరు క్రియేట్ చేయలేకపోతున్నారా? సార్ ఇక్కడ ఏంటంటే సార్, మొట్టమొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యం లేకపోవడం అనేది ఒక మేజర్ కారణంగా మనం తీసుకోవచ్చు. సో ఈ కారణాన్ని అధిగమించాలంటే యువకులు అత్యధిక సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలా. ఇప్పుడు నేనున్నాను, మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంతవరకు బలిజలకి ఏ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం దొరకలేదు. ఆ ఒక్క కారణంతో మేము ఖచ్చితంగా మాకు సీటు కావాలి, మేము రాజకీయంగా మేము ముందున్నాము, మేము అత్యధిక సంఖ్యలో ఉన్నాము అన్ని రకాలుగా అని చెప్పేటువంటి నినాదంతో నేను రావడం జరిగింది. కానీ అధినాయకులు వారు వీళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాను. రైట్ అండి.